వేళ కాకినాడ జిల్లాలో భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు సెబ్ అధికారులు. గోవాకు చెందిన మద్యంగా గుర్తించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం సమీపంలో ఐడల్ కాలేజ్ దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ మద్యం గుర్తించారు. ఒక టాటా ఎస్ వాహనంలో రాయల్ బ్లూ బ్రాండ్ మద్యం బాటిళ్లు కనిపించడంతో అలర్ట్ అయ్యారు. ఎవరు తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారో ఆరా తీస్తున్నారు సబ్ అధికారులు. అలా దాని మీద పెట్టితే చాలు. మీడియా ఎన్నికల వేళ కాకినాడ జిల్లాలో భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు సెబ్ అధికారులు. గోవాకు చెందిన మద్యంగా గుర్తించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం సమీపంలో ఐడల్ కాలేజ్ దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ మద్యం గుర్తించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఒక టాటా ఎస్ వాహనంలో రాయల్ బ్లూ బ్రాండ్ మద్యం బాటిళ్లు కనిపించడంతో అలర్ట్ అయ్యారు. ఎవరు తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారో ఆరా తీస్తున్నారు సెబ్ అధికారులు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. సోదరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కోట రామచంద్రపురం నుండి జగ్గంపేట రూట్ లో వెళ్తుండగా కాకినాడ ఐడియల్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి ఇంద్రంపాలెం వద్ద వాహనాన్ని అయితే అధికారులు తనిఖీల్లో భాగంగా అడ్డుకోవడం జరిగింది. కాకినాడ రూరల్ ఎఫ్ఎస్టీ అదేవిధంగా ఎస్ఈబి అథారిటీస్ ఈ బృందాలు దాడి చేయడం జరిగింది. ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిపోతున్న విధానం చూసాం. చాలా చోట్ల అధికారులు ఈ తరలిపోతున్నటువంటి మద్యాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఈ ఎవరైతే మద్యం దారులు ఉంటారో వారంతా కూడా ఈ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ భారీ స్థాయిలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి విధానాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. రాత్రి సమయంలో కూడా కాకినాడ రూరల్ లో ఈ అంటే మినీ వ్యాన్ రూపంలో వెళ్తున్నటువంటి ఏపీ 39 TS 6076 వాహనాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కలెక్టర్ కూడా ఈ అంశంలో సీరియస్ గా అయ్యారు. అయితే ఫస్ట్ సాధారణంగా వాహనాలు వెళ్తుండగా పోలీసులు అయితే తొలుత అనుమానం వ్యక్తం చేశారు. దాన్ని నిలిపి బాక్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంలో అక్రమ మద్యాన్ని అయితే గుర్తించడం జరిగింది. మద్యం బాటిల్స్ చూడగా రాయల్స్ బ్లూ అని బ్రాండ్ కనిపించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఎస్సీబీ అధికారులు అలర్ట్ అయ్యి టాటా ఎస్ వాహనంలో ఉన్నటువంటి డ్రైవర్ ని ప్రశ్నించడంతో గోవాకి చెందినటువంటి మద్యంగా అయితే గుర్తించారు. దీని మీద డ్రైవర్ తో పాటుగానే కేసు నమోదు చేసి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఉన్నారన్న అంశాలు అయితే ఎస్ఈబీ పోలీసు అధికారులు విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రాథమికంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల అక్రమ మద్యంగా అయితే గుర్తించినట్లుగా సమాచారం అందుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మద్యం తరలింపు మీద సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే మనం చూస్తున్నాం, ఇటు అధికార ప్రతిపక్ష నాయకులు అయితే ఈ అక్రమ మద్య తరలింపు ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చూస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మాత్రం వాటిని అడ్డుకొట్ట వేసి రాష్ట్రంలో ఈ ఎన్నికను పారదర్శక విధంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు చూస్తున్నాం. దాంట్లో భాగంగానే కాకినాడ జిల్లాలో రాత్రి భారీ స్థాయిలో మద్యం పట్టుకోవడం, దాని మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా అయితే కలెక్టర్ కూడా ఇప్పటికే మీడియాకి సమాచారం ఇచ్చినటువంటి విధానం. సోదాద్రి.